హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుణ్ణి ఎరిగినటువంటి తొలి దినములలో క్రమం తప్పకుండా చేసేటువంటి ప్రార్థన, క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళేటువంటి అలవాటు, రోషం కలిగి దేవుని కొరకు చేసినటువంటి ప్రార్థన నేడు చేయగలుగుతున్నావా? తొలి దినాల్లో కలిగినటువంటి రోషము కలిగినటువంటి ప్రార్థన, మంట కలిగినటువంటి ప్రార్థన ఈ దినము నువ్వు చేయగలుగుతున్నావా? లేదా చల్లారిపోయినటువంటి స్థితిలో ఉన్నదా నీ యొక్క భక్తి జీవితం? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరికే మాట్లాడుతున్నారు. అయినా నువ్వు మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలేతువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకుని మారి మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని నుండి తీసివేతును. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, దేవాది దేవుడు అన్నాడు ఎఫెసు సంఘంతో మాట్లాడినటువంటి మాటలు ఈ దినము నీతోటి కూడా మాట్లాడుతున్నారు. దేవుణ్ణి ఎరిగినటువంటి తొలి దినాల్లో ఏ రీతిగా ఆయన పట్ల ఆసక్తి కలిగి ఒక పోరాటంతో దేవుని సన్నిధిలో నువ్వు చేసేటువంటి ప్రార్థన నువ్వు చేస్తున్నావు గత కాలంలో. కానీ ఏ పరిస్థితులను బట్టి నువ్వు దేవునికి దూరంగా జరిగిపోయావు, ఏ పరిస్థితులను బట్టి ఆ మంట కలిగినటువంటి ప్రార్థన చల్లారిపోయినటువంటి ప్రార్థనగా మారిపోయిందో నీ జీవితంలో తెలియదు. కానీ ఈ దినము దేవుడు నీతోటి సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. హల్లెలూయా. ఆయన రాకడ బహు సమీపముగా ఉన్నది. అందుకొరకే దేవుడు ఈ మాటల ద్వారా దేవుడు నీతోటి మాట్లాడుతున్నారు. నీవు మొదట ఏ క్రియలైతే చేశావో మరలా నీవు రోషము కలిగి, దేవుని పట్ల మంట కలిగి, దేవుని కొరకు ఒక రోషము కలిగినటువంటి విశ్వాస జీవితం నీవు కలిగి ఉండమని దేవుడు నీతోటి మాట్లాడుతున్నారు. ఎందుకొరకేనంటే గనక ఆయన మరలా రెండవసారి రానయ్యి ఉన్నాడు మధ్యాకాశంలోనికి. ఆయన మరలా రానయ్యి ఉన్నాడు రెండవసారి మధ్యాకాశంలోనికి. ఆయన ఎదుట నీవు నిలబడాలంటే నిష్కళంకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ఆయన ఎదుట నిలబడాలంటే ప్రశస్తమైనటువంటి వస్త్రములు ధరించుకుని ఉండాలి. ఏ మచ్చ డాగు లేనటువంటి ప్రశస్త వస్త్రాలు నువ్వు కలిగి ఉండాలి. అట్టి రీతిగా నువ్వు నిలబడినప్పుడు మరి నిశ్చయముగా ఆయన రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో దేవుడు నిన్ను కూడా చేర్చుకుంటాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.